విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో నిందితులు సిరాజ్ సమీర్లను వరుసగా రెండో రోజు పోలీసులు విచారించారు. విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలలో రెండో రోజు 7 గంటలకు పైగా విచారణ చేయగా మరో కొత్త కోణం వెలుగు చూసింది. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోపై సామాజిక మాధ్యమాల్లో సిరాజ్ కౌంటర్ ఇచ్చినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి గుర్తించాడు. సిరాజ్ను ప్రశంసిస్తూ అతడి నుండి మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత సిరాజ్ అజ్ఞాత వ్యక్తి మధ్య కొన్నాళ్లు చాటింగ్ కొనసాగింది. నమ్మకం కుదిరిన తర్వాత సిరాజ్కు అతని వ్యక్తి గత వివరాలు తెలిపాడు. విశాఖకు చెందిన రెవెన్యూ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ఓ వర్గానికి వ్యతిరేకంగా సిరాజ్ను ప్రోత్సహించాడు. అధికారి పాత్రపై సిరాజ్ నోరు విప్పడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేయనున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ పెద్దల వైఖరిపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనప్పటికీ తెలుగు సినిమా ప్రతినిధులు ఎప్పుడైనా సీఎం చంద్రబాబును కలిశారా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం సినీ రంగాన్ని అగ్ర నటులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసిందో అప్పుడే మర్చిపోయారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం వ్యక్తులను కాకుండా పరిశ్రమ అభివృద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకుంటుందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమ నుండి అందిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన రీతిలోనే స్వీకరిస్తానని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశంలో వికసిత్ భారత్ 2047 స్వర్ణాంధ్రపై ఏపీ సీఎం చంద్రబాబు నివేదిక ఇచ్చారు. పెహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ను ప్రశంసిస్తూ చంద్రబాబు ప్రసంగించారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని వివరించారు. దేశ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాలను తన ప్రెజెంటేషన్లో ప్రస్తావించారు. చంద్రబాబు ప్రెజెంటేషన్లోని వివిధ అంశాలు వికసిత్ భారత్కు ఉపయోగపడేలా ఉన్నాయని ప్రధాని మోడీ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలు కూడా ఏపీ ప్రతిపాదనలను పరిశీలించాలని సూచించారు. నెల్లూరు జిల్లా పురపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ డైరెక్టర్, కార్పొరేషన్ కమిషనర్ నందన్ అధికారులు సిబ్బందితో కలిసి భవనాల అప్రూవల్, అప్లికేషన్ల పెండింగ్ సమస్యపై చర్చించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆన్లైన్ సిస్టమ్ ప్రారంభించబడుతుందన్నారు. అయితే గత ప్రభుత్వం ఈ పద్ధతిని సక్రమంగా అమలు చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ సిస్టమ్ను అప్గ్రేడ్ చేసి ఇంటి దగ్గరే భవనాల అప్రూవల్ను అందించే విధానాన్ని అమలులోకి తెచ్చిందని, ప్లాన్ అప్లై చేసిన వెంటనే ఆలస్యం అవుతుందనే భయం ప్రజల్లో ఉందని, కొత్త విధానంతో 72 గంటల్లో అప్రూవల్ ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కానీ ఎక్కడైనా టౌన్ ప్లానింగ్ అంటే ప్రజలకు ఒక భయం ఉంది. ఒక ప్లాన్ అప్రూవ్ చేసినా, లేఅవుట్కి అప్రూవ్ చేసినా అది నెలల తరబడి పడుతుంది, లేదా అధికారుల చుట్టూ లేదా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగాలని. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి 2014-19లోనే ఫస్ట్ టైం భారతదేశంలో 2014-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఆ రోజు వారు ఇచ్చిన ఆదేశం ప్రకారం ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఎవరైనా డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండి వాళ్ళ దగ్గర క్యాట్ సాఫ్ట్వేర్ ఉంటే దాంట్లో ఇన్పుట్ చేస్తే ఇమీడియట్గా వితిన్ 1 మినిట్లో పర్మిషన్ వచ్చేట్టుగా. అయితే గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్మాణం చేస్తుంది. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ని ఆల్మోస్ట్ అప్డేట్ చేసాం. ఇంకా కొంత చేయాల్సింది ఉంది, త్వరలో చేస్తాం. ఈ నేపథ్యంలో అనేకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. చట్టానికి కట్టుబడి
రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. ఈరోజు బిల్డర్స్ ఎంతో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. జూన్ 4న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తామని అంబటి తెలిపారు. సీఎం చంద్రబాబు గతంలో మామను వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు ప్రజలను వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్నికల హామీలను వదిలేసి వైసీపీ నేతలను టార్గెట్ చేశారని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై ఏర్పాటై జూన్ 4తో ఏడాది అవుతున్న నేపథ్యంలో హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వెన్నుపోటు దినోత్సవం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఉదయం 4 గంటలకి పోలీసు వారు వచ్చారు. అది కూడా ఎవరో జానీ భాష అంట. ఆ గ్రామంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుడు ఆయన కారులో వచ్చారు. ఆయన కారులో వచ్చి మీరు రండి అంటే ఏమిటి పోలీస్ వ్యాన్ కూడా కాదు, ఎందుకు మేము ఈయన కారులో రావాలి అని తండ్రి కొడుకులు ఇద్దరు కూడా అడ్డం తిరిగి మేము వస్తాం పదండి పోలీస్ స్టేషన్, కానీ ఆ జానీ భాష కారులో మేము రాము, ఆయన తెలుగుదేశం ఆయన మాకు వ్యతిరేకంగా ఉన్నాడు, ఆయనే మిమ్మల్ని తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు, మేము రామని పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇందాక ఆ ఎల్లయ్య తండ్రి గారు చెప్పినట్టుగా వాళ్ళ అన్నను కూడా తోడు తెచ్చుకున్నాడు. ఎల్లయ్య పాప ఒక్కడే కాదు కదా అని వాళ్ళ అన్నగారిని కూడా, ఇందాక ఉన్న అన్నగారిని కూడా తోడు తెచ్చుకుని ముగ్గురు కలిసి వచ్చారు. వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో మరి ఉప్పుతోళ్ళ హరికృష్ణను కూర్చోబెట్టారు. కాసేపు తర్వాత పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుందంట ఇంకొకటి, ఒక ప్రైవేట్ రూమ్, అక్కడికి తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళి హరికృష్ణ చెప్పిన మాటలే చెప్తున్నా నేను. 2 కాళ్ళు చాచి కానిస్టేబుల్స్ ముగ్గురు, ఆ దాచేపల్లి సిఐ పొన్నూరు భాస్కరు ఆ 2 కాళ్ళ మోకాళ్ళ మీద నిలబడి ముఖం మీద కొట్టడం. వాట్ ఈస్ దిస్? ఏం చేశాడు ఆయన? అతను ఏం ఘోరం చేశాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, అయితే పోలీసులు ఏదైనా ఉంటే కేసు పెట్టండి. పెట్టారుగా 307 అంటే 109. ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. నీతి ఆయోగ్ సమావేశం ముగిశాక ప్రధానితో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్ర సహకారంపై చర్చించారు. మెట్రో ఫేజ్ 2కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని కోరారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని ఆయన మండిపడ్డారు. ఆనాడు పీసీసీ పదవి కోసం డబ్బులిచ్చిన విషయాన్ని కాంగ్రెస్ వాళ్లే అన్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కు తెలంగాణ ఏటీఎంలా మారిందన్నారు. వాళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాలన్నా రేవంత్ను అడిగి తీసుకెళ్తున్నారని అన్నారు. బ్రహ్మాండంగా ఆ రోజు డబ్బులు ఇచ్చి 50 కోట్లు ఇచ్చి తెచ్చుకున్నారని వాళ్ళ కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాట. ఈరోజు ఢిల్లీకి ఇప్పటికి కూడా జరుగుతూ ఉన్నది ఏమంటే, తెలంగాణ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎంగా మారిపోయిన మాట వాస్తవం. ఎప్పుడు డబ్బులు కావాలి అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటే అప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు అందిస్తూ తన పదవిని కాపాడుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఓటుకు నోటు జరిగినప్పుడేమో రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే, కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కాబట్టి యావత్ దేశం పరువు, యావత్ దేశం ముందు తెలంగాణ పరువు ఇవాళ తీసి పరువు పోగొట్టి, నిజంగా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే ఇట్లాంటి వ్యక్తి అనే పరిస్థితి ఇవాళ కనబడుతూ ఉన్నది. 4 కోట్ల ప్రజల ముందు ఇవాళ ఆ ప్రజలకు నాయకత్వం వహించే నాయకుడిగా అక్కడ కూర్చున్న వ్యక్తికి తప్పకుండా నిజాయితీ ఉంటే, నైతికత ఉంటే వెంటనే అయితే రేవంత్ రెడ్డి గారు స్వచ్ఛందంగా తప్పుకోవాలి, లేదా కాంగ్రెస్ పార్టీ పెద్దలు స్పందించి తప్పకుండా వెంటనే వారిని రాజీనామా చేయించి నిష్పక్షపాతంగా విచారణ జరగడానికి సహకరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మాటల ముఖ్యమంత్రి కాదు, మూటల ముఖ్యమంత్రి అని మళ్ళొకసారి తేలిపోయింది దీంతో. ఎందుకంటే మూటలు మోసే పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని వెంకటరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మూటలు మోసే పదవి కాపాడుకుంటున్నారు అని దేశమంతా తెలుసు. అట్లాగే మూటలతోనే ఆనాడు
పీసీసీ ఆఫీస్ బేరర్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఒక పత్రికకు డబ్బులు అందించారని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా చెప్తా ఉంది. 16-17 నెలల్లో 44సారి ఢిల్లీకి పోయి ఒక అరుదైన రికార్డు ముఖ్యమంత్రి గారు అయితే సృష్టించారో ఇప్పుడు మాకు అర్థమైంది ఎందుకు పోతున్నాడో ఢిల్లీ. చీకట్లో బీజేపీ పెద్దల కాళ్ళు పట్టుకోవడానికి, అయ్యా నా మీద కేసు లేకుండా చేయండి, నన్ను జైల్లో వేయకండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళతో ఒక మాట చెప్పండి అని చీకట్లో నిన్న రాత్రి పోయి అమిత్ షా గారి కాళ్ళు పట్టుకోవడం, బయటికి వచ్చి మాత్రం పెద్ద పెద్ద పోజులు కొట్టడం. రేవంత్ రెడ్డి గారు ఒక్క ఇటుక పేర్చకుండా, ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టకుండా, ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా, ఒక్క గ్యారంటీ ఇచ్చిన ఒక్క గ్యారంటీ అమలు చేయకుండా తెలంగాణలో 1,80,000 కోట్ల అప్పు, ఆ డబ్బులు ఎక్కడ పోతున్నాయో ఇప్పుడన్నా మరి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందని నేను అనుకుంటా ఉన్నా. 7 ఏడాదిన్నర కాలంగా రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు 3. 1 బీఆర్ఎస్ పై నిందలు, 2 బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు, 3 ఢిల్లీ బాసులకు 1,000 కోట్ల చందాలు. ఇది నిజంగా సిగ్గుచేటు. ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు ఎమ్మెల్యేగా అబాస్ పాలైన రేవంత్ రెడ్డి గారికి బుద్ధి వచ్చిందేమో అనుకున్నాం. కానీ కుక్కతోక వంకర అన్నట్టు ఇప్పటికీ అవే అపసవ్యపు పనులు, ఇప్పటికీ అవే అపసవ్యపు కార్యక్రమాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర పరువు జాతీయ స్థాయిలో తీసినందుకు వారిని వెంటనే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ ముఖ్యమంత్రి గారిని ఛార్జ్ షీట్లో చేరిస్తే వై ఈజ్ రాహుల్ గాంధీ నాట్ రెస్పాండింగ్? Why is he not talking? Why is Mr. Rahul Gandhi silent on this issue? Please respond. One of your chief ministers along with you has been named in the charge sheet. You are accused 1 and accused 2, and your CM, your chief minister of Telangana, and also the deputy chief minister of Karnataka have been named. మేము తెలంగాణ ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా, అదేవిధంగా భారత రాష్ట్ర సమితిగా ఈ ఉద్యమానికి, ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించిన కేసీఆర్ గారి తరపున మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే కరప్షన్. ఇదందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ప్రతిస్పందించారు. కేటీఆర్ ఆరోపణలను తిప్పికొడుతూ ఆయనపై ఘాటైన విమర్శలు చేశారు. సిస్టర్ స్ట్రోక్ దెబ్బకు కేటీఆర్కు చిన్న మెదడు చితికిపోయిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కమిషన్లు తీసుకున్నప్పుడు లేని భయం ఇప్పుడు విచారణ కమిషన్ ముందుకు రావడానికి ఎందుకని కేటీఆర్ను ఆమె సూటిగా ప్రశ్నించారు. గోబెల్స్ తరహా ప్రచారంలో కేటీఆర్ను మించిన వారు లేరని, గోబెల్స్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. గులాబీ కూలీల రూపంలో దోచుకున్న 1,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని నిలదీశారు. కేటీఆర్ చిన్న మెదడు చితికిపోయింది, అందుకనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాడు. కాళేశ్వరం విషయంలో కమిషన్లు తీసుకున్నప్పుడు గుర్తురానటువంటి మరి భయం, ఈరోజు కమిషన్ ముందుకు రావడానికి మాత్రం భయపడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు పిచ్చి పిచ్చిగా కాంగ్రెస్ పార్టీ బాంబులు పెట్టిందని మాట్లాడుతున్నాడు. కాళేశ్వరానికి నువ్వు అధికారంలో ఉండి ఎందుకు నిరూపించలేకపోయినావో ఒక్కసారి కేటీఆర్ గారు ఆత్మ పరిశీలన చేసుకొని ఈ అబద్ధాల పునాదుల మీద వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అబద్ధానికి అవార్డు రావాలంటే మరి వాళ్ళ గోబెల్స్ మించిన గ్లోబల్ ప్రచారంలో గ్లోబల్ అవార్డు కేటీఆర్కి ఇవ్వాలి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు అబద్ధాలకు ప్రతినిధి గోబెల్స్ ఉంటే దాన్ని మించిపోయినటువంటి అబద్ధాలనే పునాదిగా చేసుకొని గత కొంతకాలంగా కేవలం అబద్ధాల పునాదులతో ఆయన పార్టీని, ఆయన వ్యవస్థను నడిపించుకుంటున్నాడు. అందుకనే గోబెల్స్ ప్రచారకర్తగా అవార్డు ఎవరికి రావాలంటే కేటీఆర్కు గ్లోబల్ రూప్లోనే, గోబెల్స్ ప్రచారానికి గ్లోబల్లోనే కేటీఆర్కు మరి అవార్డు ఇస్తే చక్కగా బెస్ట్ అవార్డు గ్లోబల్లో వస్తుందని నేను అనుకుంటా ఉన్నా, నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి అయ్యా నువ్వు ప్రతిపక్ష హోదాకు పనికిరావు, ప్రతిపక్షంలో పనిచేయడానికి రావు, ప్రజల కోసం పనిచేయడానికి రావు. కానీ అవాస్తవాలను
గుంటూరు జిల్లా నగరపాలెంలో డీసీఆర్బీ కానిస్టేబుల్ హల్చల్ చేశాడు. ఓపెన్ డ్రింకింగ్ చేస్తున్న వారిపై కానిస్టేబుల్ లాఠీతో బెదిరింపులకు పాల్పడ్డాడు. తనకు డబ్బులు ఇవ్వకపోతే స్టేషన్కి తరలిస్తానని బెదిరింపులకు తెగబడ్డాడు. గతంలో కూడా సదరు కానిస్టేబుల్పై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నట్లు సమాచారం. సదరు కానిస్టేబుల్ ప్రస్తుతం డీసీఆర్బీలో విధులు నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. బెదిరింపులకు దిగిన కానిస్టేబుల్ సైతం మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు అనుమానిస్తున్నారు. మొన్న పాత గుంటూరు సిఐ డ్రైవర్పై ఆరోపణలు, ఇవాళ డీసీఆర్బీ కానిస్టేబుల్ హల్చల్ చేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పోలీసులు దొంగలను చాకచక్యంగా పట్టుకున్నారు. ఓ కేసు నిమిత్తం పామరు వెళ్లిన పోలీసులకు అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగూర్ బాషా, చందు, సలాం, షేక్ బాబావలి అను నలుగురు ముద్దాయిలు తారసపడ్డారు. దీంతో వారిని విచారించగా పలు కేసులలో ముద్దాయిలుగా ఉన్నారని పోలీసులు గుర్తించారు. పలు చోట్ల చోరీకి గురైన 3,26,000 గ్రాముల బంగారం, 562 గ్రాముల వెండి వస్తువులు చోరీకి పాల్పడినట్లు దొంగలు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని పోలీసులు వెల్లడించారు. పోలీస్ ఇంకా పామర్ సర్కిల్ పోలీస్ కలిపి ఒక జాయింట్ ఆపరేషన్ చేసినప్పుడు ఈ ముద్దాయిలు మాకు దొరికారు. ఇందులో మెయిన్ నగూర్ బాషా, సలాం, చందు వీళ్ళు ముగ్గురు మా పోలీసులు సస్పిషియస్ పర్సన్స్ కోసం వెతుకుతుంటే వీళ్ళు మమ్మల్ని చూసి పారిపోవడం జరిగింది. వెంటనే వీళ్ళని పట్టుకొని విచారించగా మాకు కొన్ని కేసులు బయటపడ్డాయి. అందులో భాగంగా మాకు ఈరోజు యాజ్ పార్ట్ ఆఫ్ రికవరీ ఆల్మోస్ట్ 520 grams ఆఫ్ సిల్వర్, 26 grams ఆఫ్ గోల్డ్ దొరికాయి. ఇందులో మెయిన్ కామన్ థ్రెడ్ వచ్చేసి 5 ఉండగా, కామన్ థ్రెడ్ ఒక చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అన్నారు. అతని పని MO ఎలా అంటే వెళ్ళి కొత్తిమీర, కరివేపాకు అమ్ముతా ఉంటాడు. అమ్ముతా ఉన్నప్పుడు ఏ ఇల్లు అయితే లాక్ చేసి ఉన్నాయో అవి ఒక మెంటల్ నోట్ చేసుకొని వెళ్ళి ఆ తర్వాత గంజాయి కన్సంప్షన్ టైంలో మిగతా అఫెండర్స్ కూడా డిసెమినేట్ చేయడం జరుగుతుంది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ వీళ్ళు గంజాయి కూడా ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడ నుండి తెస్తున్నారు అని చేయగా మాకు ఒరిస్సా పార్ట్ నుండి తీసుకొస్తున్నారని కన్ఫర్మేషన్ వచ్చింది. పామాయిల్ తోటలో యథేచ్ఛగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఒక పక్క బెల్ట్ షాపులపై చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేస్తే మరోపక్క కొంతమంది బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం మారుమూల గ్రామంలో మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న పామాయిల్ తోటలో బెల్ట్ షాపు ఓపెన్ చేసి యథేచ్ఛగా నడుపుతున్నాడు ఓ నిర్వాహకుడు. అయితే ఇదంతా అధికారులకు తెలిసే జరుగుతుందని గ్రామస్తులు చెబుతున్నారు. తక్షణమే బెల్ట్ షాపు తొలగించి నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పూంచ్ ప్రాంతంలో పర్యటించారు. భారత్, పాకిస్తాన్ల మధ్య ఘర్షణలు జరిగిన సమయంలో దాయాది చర్యలకు జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాలు దెబ్బతిన్నాయి. పాక్ దాడుల కారణంగా పూంచ్ ప్రాంతంలోని ప్రజలు ఎక్కువగా ప్రభావితమయ్యారు. 25 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గృహాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. పూంచ్లోని బాధితులను కలిసి వారి నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఈ పర్యటన సందర్భంగా ఆ ప్రాంతంలోని ఒక పాఠశాలకు రాహుల్ వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడారు. తన పర్యటనకు సంబంధించిన వీడియోను రాహుల్ ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇంగ్లాండ్ టూర్ కోసం భారత టెస్ట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో జట్టును ప్రకటించింది. ఈ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం యువ ఆటగాడు శుభమన్ గిల్ను కెప్టెన్గా బీసీసీఐ ప్రకటించింది. రిషబ్ పంత్ను వైస్ కెప్టెన్గా నియమించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. జట్టులో కెప్టెన్ శుభమన్ గిల్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, ఎస్ఎస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ 2025 మెల్లా మాగి వైదొలిగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఇటీవల బ్రిటిష్ ప్రచారంలో ఉన్న కథనాలపై మిస్ వరల్డ్ సంస్థ చైర్పర్సన్ CEO జూలియా మోర్లే స్పందించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ మిస్ ఇంగ్లాండి మాగి చేసిన ఆరోపణలను ఖండించారు. ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మాగి తన తల్లి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి సంబంధించి అత్యవసర పరిస్థితి కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు తెలిపారు. మిల్లా పరిస్థితి అర్థం చేసుకొని వెంటనే స్పందించి ఆమె కుటుంబ సభ్యుల క్షేమం ప్రథమ ప్రాధాన్యతగా పరిగణించామన్నారు. తక్షణమే ఆమెను ఇంగ్లాండ్కి తిరిగి పంపే ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్ఫామ్పై నిలుచున్న వారిపై ఓ దుండగుడు విచక్షణ లేకుండా కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. మరో 3 తీవ్రంగా గాయపడగా మిగతా వారికి స్వల్ప గాయాలయ్యాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. మొదట 8 మందికి గాయాలయ్యాయని, అనంతరం గాయపడిన వారి సంఖ్య 12కు పెరిగినట్లు వెల్లడించారు. ఈ దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చల్లని కబురు వచ్చేసింది. దేశానికి అత్యధికంగా వర్షాలు ఇచ్చే నైరుతి రుతుపవనాలు వచ్చేసాయి. సాధారణం కంటే 8 రోజుల ముందే నైరుతి రుతుపవనాలు దేశంలోకి వచ్చేసాయి. మరో 2-3 రోజుల్లో ఏపీలో విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో జూన్ 2వ వారం నుండి భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్.